నాకు పేరు మెన్షన్ చేస్తాను సార్, తప్పేం మంచి విషయం కాబట్టి. నితిన్తో కూర్చొని ఎప్పుడైనా వాళ్ళ ఫాదర్తో కూర్చొని నేను డ్రింక్ చేసేటప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఒక మంచి పద్ధతి ఒకటి ఉంటుందండి. ఏంటంటే ఒక డ్రింక్ తాగిన తర్వాత కంపల్సరీ గ్లాస్లో వాటర్ వస్తుంది. వెరీ గుడ్. మనం అది ఇగ్నోర్ చేస్తే నితిన్ చెప్పేవాడు వాటర్ తాగు అని. తాగుతాను అని ఇంకో డ్రింక్ ముందు వాటర్ తాగు. ఏంటిది ఓకే మంచిదేలే కాదు, చచ్చినట్టు తాగితే అది మనకు తెలుసు కానీ చెయ్యం. ఎవరు చెప్తే కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోయిందండి. నేను మొదలెట్టా నా సర్కిల్స్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా డ్రింక్ పార్టీ ఉంది అంటే ముందు 1 లీటర్ నీళ్ళు తాగండి, ½ లీటర్ అట్లీస్ట్ తాగండి. కొంచెం చాదస్తంగా చూస్తారు సార్, ఏం తాగుదాం ప్లీజ్, ఇది ఒక్కటి నా మాట. ఇప్పుడు మీరు చూడండి అలాంటి సీన్ చెప్తున్నారు. ఫన్ కోసం వెళ్ళి 4 బీర్లు తాగితే 4 వాటెవర్ అంటే ఎన్ని తాగాలని నేను చెప్పను, కానీ మీరు మామూలుగా చేసే ఎంజాయ్మెంట్ అక్కడ చేస్తుంటే అంటే పండగంటే మళ్ళీ మీరు చూడండి బీర్లు పగలు తాగుతారు. సో వాటర్ ఇంటేక్ అది కట్ అయిపోద్ది. నెక్స్ట్ బాగా తిరుగుతారు, గెంతుతారు, అవి నాన్ వెజ్లు తినేస్తారు, స్పైసీ ఫుడ్ తింటారు, ఇన్ని ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు బాడీ చచ్చిపోద్ది సార్. అది చాలా స్ట్రగుల్ అయిపోద్ది. కేవలం మంచినీళ్ళు తీసుకోపోవడం, అది ఎంత మంచి పాయింట్ రైస్ చేశారు మీకు తెలియకుండా. నేను TNR ఇంటర్వ్యూలో ఇది మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే మనం పోడ్కాస్ట్ చేసామంటే ఏం పీకాం, ఎన్ని సీరియల్స్ చేసాం, ఎంత యాక్టింగ్ చేసాం, అనుభూతులు ఏంటి, ఇవన్నీ ఓకే, చాలా వాటిలో చెప్పాను. కానీ ఇవి ఏమైనా హెల్ప్ అవుతాయా? ఓ విక్టిమ్గా, ఓ పేషెంట్గా చెప్పే మాటలు ఇవి ఎక్కువ కనెక్ట్ అవుతాం సార్.